వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నగరంలోని విన్విషన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి శస్త్రచికిత్స రక్త పరీక్షల శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. మంత్రితో పాటు స్థానిక కార్పొరేటర్ కొనలు లక్ష్మీ బాలరెడ్డి శిబిరానికి వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అహ్మద్ హుసేన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, మాజీ అధ్యక్షులు సరఫ్ సంతోష్ పటేల్, ఖలీల్ బేగ్, జనరల్ సెక్రటరీ ఫాజిల్ అలావుద్దీన్, కోటి ప్రెసిడెంట్ రాఫిక్, వాహిద్, షబానా, సిరాజుద్దీన్, జాఫర్, సమీవుల్లా, రుక్మిణిరెడ్డి, జామీర్, పురుషోత్తం, ఉదయ్ కుమార్, సురేందర్, సతీష్, హరిపల్లె పాల్గొన్నారు. మా సనత్ నగర్ డివిజన్లో విన్విజన్ హాస్పిటల్స్ వారి చేత ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇక్కడికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎండ ఎక్కువయ్యి కొంతమందికి కళ్ళు వేడిగా ఉంటున్నాయి, కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పుడు. అయితే మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే అంత వసతి లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మన డివిజన్లో ఇక్కడ కమ్యూనిటీ హాల్లో అలావుద్దీన్ కోటిలో ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది. దానివల్ల కూడా కొంతమంది లేడీస్తో మాట్లాడితే వాళ్ళు అంత దూరం పోయి మేము చెక్ చేయించుకోలేకపోతున్నాము అని చెప్పి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా విన్విజన్ హాస్పిటల్ వారికి నేను మా డివిజన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాసేవ చేయడం అన్నది అందరికీ చేత కాదు. చేయాలనే ఉద్దేశం సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రమే కొంతమంది బయటికి వస్తారు. అందరికీ నమస్కారం, सबको सलाम। आज अलाउद्दीन कोटी में ये आंखों के फ्री टेस्ट करने के वास्ते हमारे विनविजन आई हॉस्पिटल से हम पूरा अरेंजमेंट करे सो हैं। अंदरू వచ్చి మీ ఐస్ చెక్ చేయించుకొని ఏమన్నా ఐస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐడెంటిఫై అవుతుంది. తర్వాత మీరు మా హాస్పిటల్కి వస్తే మినిమం ఖర్చులో అంతా మీకు ట్రీట్మెంట్ అయ్యేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాము. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని जो हम कर रहे हैं इसका इस्तेमाल कीजिए और आप अपना आंखों का चेकअप करा लीजिए। ये का दिया सो है बालरेड्डी साहब, मैडम लक्ष्मी बालरेड्डी साहब और हमारे अहमद भाई और सभी लोगों को मैं